పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం నిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నం మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీరముల ప్రభ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితం మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. మధువలకవోయం నీ ప్రేమ హృదయం మధురాది మధురం పూజింతు నిత్యం. నీరాగరుదిలో చోటియు నాకు అది చాలు దేవా మా యేసురాజా. ప్రేమాంజలి కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి. ప్రేమాంజలి కుసుమాంజలి నయనాంజలి గీతాంజలి. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరము. నేను నమ్మిన దాసులకు కనుక మమ్ము రక్షింపు. నేను దినమెల్లా మీకు మొరపెట్టుచున్నాను కనుక నా మీద దయచూపు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ఈరోజు మనందరి కోసం తన యొక్క అమూల్యమైనటువంటి పనిని కూడా వదిలిపెట్టి మన కోసం విజయవాడ నుండి వచ్చినటువంటి గురువర్యులు రెవరెండ్ ఫాదర్ జయరాజ్ గారిని దేవుని యొక్క ఆత్మవరాలతో నింపబడాలని, ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో తోడునేడుగా ఉండాలని, మా యొక్క గ్లోరియా దేవి రీజన్ మా యొక్క సభను ఇంకా ఆయన యొక్క దేవుడిచ్చినటువంటి కృప వరాలతో ఎక్కువగా మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇతర దేశాల్లో పనిచేస్తుండగా దానికి అనుగుణంగా ఆయన సేవలు చేస్తూ మా యొక్క రీజన్కి ఒక మంచి ఆర్థిక కోశాధికారిగా ఉండి మమ్మల్ని అందరూ నడిపించేటువంటి ఆత్మవరాల వెంటనే దయచేయమని ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రులను, దేవుడు దీవించి
చేసుకుని పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ప్రేమలో సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసాల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఉంచుదువు. కావున నీ ప్రజలు నీకు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపు. స్థిరము కాని ప్రపంచములు ఉన్నను నిజమైన ఆనందం లభించు స్థలము పైననే మా హృదయం లగ్నమై ఉన్నట్లును కరుణింపు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వందనం సేవకి అంకితం మానసం మందిరం పూజకి అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా తను మనసు నీకి సొంతం నిన్ను నేను వేడేదా ఆత్మగీతం వెలిగి నిరతం పరవశించి పాడేదా మనసుతోటి పూలతోటి నీకు మాయలేదా ముషమైన బ్రతుకలేను దీనురాలి పేద గుడికి నాదనం వందనం సేవకీయం నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కలపతి అయిన సర్వేశ్వనికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయం అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో
దత్తత చేసుకుని నీకు ఒక ప్రజలు సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచున్నాము. ఆయన మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుగా ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊతయ్యనివి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుస్తున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అప్పుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా
నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉతాను మీద నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేకు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత విన్సెంట్ పలోటి వారితోనూ, ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితో మాకు నిత్య జీవములో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మన రక్షకుడి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసితము. ప్రభువాన్ని కీడుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి రక్షకు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదికు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వగా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసించున్నాను అని అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ సంఘం యొక్క విశ్వాసమును వీక్షింపు. నిశ్చిత ప్రకారం నీ సంఘమునకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములకు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండదు గాక. ఒకరికొకరు సమాధానము తెలుపు. సమాధానం. సర్వేశ్వరుడు గారి పిల్ల లోక పాపలను పరిహరించుకోవా మాకు దయచేయుము. సర్వేశ్వరుడు గారి పిల్ల లోక పాపలను పరిహరించుకోవా మాకు దయచేయుము. సర్వేశ్వరుడు గారి పిల్ల లోక పాపలను పరిహరించుకోవా మాకు సహాయం దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన యేసు ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెతుకు పిలువబడిన వారు ధన్యులు.
అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం దివ్య సప్రసాదం తీసిన తర్వాత జపములు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారపడి నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేస్తువా, నీ గాయముల లోపల నేను మెడబాయినట్లు, దుష్ట శత్రువుల చేతుల్లో దొరికినట్లు, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు నీ పుణ్యతలతో కూడా ముగింపలేని కాలం పరిపూర్ణ ఫలం గల జపము. మహామరులతో నేను మంచి చేస్తున్నా దాసుడే నేను దేవరవారి కుటుంబంలో మోకాళ్ళను నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలని పెంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలం నాకు నా వీటి దగ్గర దర్శి రచించిన దాన్ని నా కన్నుల ముందర చూచి దేవరవారి భక్తి పట్టుదలతో త్యాగించుడు. ఈ సమయమంటూ దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమలేనుడు, సుకృత తలంపులను, నా యజ్ఞము మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవదనుకోలేదని నా మంచి చేస్తువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాని ప్రార్థించున్నాము. ఆమేన్. క్లాప్ కొట్టండి ఇంకా. అదేవిధంగా చిన్న కానుక ఎంత కాదు ఆయన పెట్టుకుని సరిపడడం అంతే. రెండు మాటలు ప్రసంగం చెప్పారు. మరి ఒకసారి ఆయన కొలకొలన్నీ చాలా ఇష్టం. ఇష్టం లేకపోతే ఇన్ని కోట్లు కట్టి ఇంత మంచి దేవాలయం ఉంటారు. రాత్రి కూడా కష్టపడి మరొకసారి మాట్లాడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రేమ, అదే ఆప్యాయత, నిష్కల్మషమైన మనసులతో, మంచి మనసుతో వచ్చిన ప్రతిసారి ఆదరించడం, ప్రార్థన చేయగలగడం, గురువులను ఆదరించే విధానం,
ప్రత్యేకంగా ఈ యొక్క విచారణలో నేను మరింత ఎక్కువగా అనుభవించాను. వచ్చిన ప్రతిసారి కూడా అదే ప్రేమ, అదే ఆదరణ, అంతే ఆప్యాయత, అంతే చిరునవ్వు, అంతే విశాలమైన మనసు. మనుషులుగా ఒకరితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని లోటుపాట్లు మనం గమనిస్తూ ఉంటాం. గురువుల ఎడల ఆ లోటుపాట్లు ఏమీ కూడా అంత ఎక్కువగా కనబడదు. మీరు ఆ గురువును అంత అమాంతంగా ఆలింగనం చేసుకుంటారు. అంటే విశాలమైన మనస్సు కలిగినటువంటి వాడు. ఇది కేవలం మీలో ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి సూచకం. ఇప్పటి వరకు ఆ పొలిటి సంస్థ గురువును ఆదరించినట్లే ఇప్పుడు భానుఫాదర్గా గెలిచాడు. గురువులు ఉన్నారు. అంతే ప్రేమ, అంతే ఆప్యాయత, అంతే అనురాగాన్ని పంచాలి. ఈసారి నేను వచ్చేసరికి బాగా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత చెప్తున్నారు. చేపలు పచ్చళ్ళు నేను చెప్పాను, నాకు కొద్దిమంది పంపించే 10 ఎట్లా ఉన్నారు, మీకు ఇంకా ఎక్కువ వస్తుంది, ఎట్లా అవుతుంది మీరే చెప్పేసి. తప్పనిసరిగా వచ్చిన గురువులు ఇప్పటి వరకు ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి రోజుల్లో కూడా అదే ప్రేమ, అదే ఆదరణ. గురువులు మారుతూ ఉంటారు, కానీ మీ ప్రేమ ఎప్పుడు మారకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రభు, విశ్వసించినటువంటి ఆ ప్రభువు మారని బాబు. మీ ప్రేమ, ఆప్యాయత ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు బహుశా ఈ 2 సంవత్సరాల గ్యాప్ వల్ల పేరు మర్చిపోయి ఉండవచ్చు కుటుంబాలు. కానీ మీ యొక్క ముఖాలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు, మీరు ఆ 6 సంవత్సరాలు నాతో పంచుకున్న అనుభూతి, అనుబంధం అంతా గుర్తే. ప్రతి గ్రామానికి తిరిగి పూజలు చేసి, ప్రార్థన చేసి, ఇక్కడ ఈ నిర్మించే విషయంలో మీరు అందరూ కూడా సహకరించి, అవునా, సిమెంట్ కలవడం, అలా వేయటంలో, పైకి పరంజాలతో, వేలాడటంలో, ఇవన్నిటిలో కేవలం మనది, మన కుటుంబం అన్నటువంటి భావం. ఆ బంధం ఎప్పటికీ ఎవరు తీసేది, అవునా. బహుశా వచ్చేప్పుడు తరాలు జగత్ ఫాదర్ పేరు మర్చిపోవచ్చు, కానీ ఈ ఆలయం దీన్ని నిర్మించినటువంటి అందరూ తరాలు గడిచిపోతూ ఉంటాయి, సమయాలు గడిచిపోతూ ఉంటాయి, కొన్ని జ్ఞాపకాలు కనుమరుగవుతూ ఉంటాయి. కానీ మన ఎదురుగా ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా కనుమరుగవు. ప్రార్థన చేద్దాం. దేవుడు ఇదే విధంగా మనం ఇంకా అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఆలయం ఉంది, ఆలయానికి సంబంధించినటువంటి సంఘ నిర్మాణం అందరూ ఐక్యంగా ఉండి అన్ని విషయాల్లో చేయూతనిస్తూ ఒక మంచి సంఘంగా, ఈ మేత్రాసంలో, నగర మేత్రాసంలోనే ఒక మంచి సంఘంగా, ఒక ఆదర్శమైనటువంటి సంఘంగా, పొలిటి సంస్థ చేత ముందుకు నడిపించబడుతున్న ఆదర్శమైనటువంటి గొల్లపొరుడు సంఘం అనేటువంటి పేరు రావాలి. దానికి సంఘ పెద్దలు, యూత్ వారు, పరిణాల సభ్యులు, ప్రతి కుటుంబం కూడా విచారణకు సహకరిస్తే తప్పనిసరిగా సాధ్యం. ఆ పేరు ఉన్నది. రాబోయే రోజులు మరింత అభివృద్ధి చెందాలి. అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవం పొందును, నేను అతని ఎంతలు నిర్మలను అని ప్రభుత్వించున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థతా కార్యము పరిపూర్తి చేయు. మాకు పరిపూర్ణతను వసగు, మమ్మను సంరక్షింపు. అప్పుడు అన్ని విషయములందు మేము నీకు ప్రీతిపాత్రముగా జీవింపగలుగుతుందాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుగాక. చివరిగా మొదట్లోనే నా యొక్క కృతజ్ఞత తెలియజేశాను. ఈనాడు మరొకసారి మీతో ఈ యొక్క శుక్రవారం ఆరాధన ధ్యానించడానికి, గడపడానికి ఆహ్వానించినటువంటి, మంచి మనసుతో నన్ను ఆదరించి ఆహ్వానించినటువంటి పూజ్య గురువులు, విచారణ గురువులు భాను గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి.